రామూర్ సార్, రామూర్ సార్. పిల్లలు ముందుకు రా. ఓకే మీరు పట్టుకోండి, అది సపోర్ట్ ఇక్కడ చేసి ఇప్పుడు ఉదయం వచ్చినారక్క వాళ్ళందరూ కూడా బడికి వెళ్ళాలంటే బడికి వెళ్ళడం కంటే ఉదయం నుంచి చేపలు కూడా మీకు పోతాం. ఎందుకమ్మా మీ పిల్లల్ని చదివించాలని లేదా? వాళ్ళు చేపలు పట్టుకునేది కూడా చిన్న పిల్లల్ని చదివించాలి గానీ ఇప్పుడు ఆ చిన్న పిల్లలకి ఎంత బిస్కెట్లు మేడం మాట్లాడుతూ చెప్తాది పోకే పో. నేను మీ పిల్లల్ని డాక్టర్లుగా, ఇంజనీర్లుగా లేకపోతే మంచి ఉద్యోగాలు చేయడానికి మీకు ఇష్టం లేదా? వాళ్ళు రాకున్నారు, పిల్లలు పారిపోతున్నారు, కొరత చేస్తారంటే చిన్న పిల్లలు గనక పనికి పోయినారంటే అది క్రిమినల్ కేసు అవుతుంది. అడుగు పోలీస్ సార్ అడుగు, చెప్పండి సార్ ఒకసారి. అందుకే తీసుకుపోయి ఒక రోజు ఒకసారి ఇవ్వండి. పిల్లలను స్కూల్కి పంపించకుంటే మీ మీద కేసులు పెడతాం చూడమ్మా. పనులకు పంపిస్తే కేసులు అవుతాయి. అర్థమైందా? 14 సంవత్సరాల పిల్లల్ని పనులకు పంపించకూడదు, పిల్లలకే పంపించాలా. అన్ని మధ్యాహ్నం భోజన పథకాలు అవన్నీ ఉన్నాయి కదా. ఏం లేకపోతే చిన్న స్నానం చేయించి స్కూల్కి పంపించేస్తే అయితే 1-2 జతలు ఉంటాయి. వచ్చి కూర్చుంటాను చూడు, ఇక్కడే వచ్చి కూర్చుంటా. మీ పిల్లలకి నేను చదువు చెప్పిస్తాను. ఇద్దరు పిల్లల్ని తీసుకురండి. మా గవర్నమెంట్ స్కూల్లోనే ఉన్నాయి కదా వాళ్ళ డ్రెస్సులు. ఒక 2 డ్రెస్సులు ఉంటాయి. ఆ 2 డ్రెస్సులు ఒకటి ఉతికేసి ఒకటి వేసి పంపిస్తా ఉంటే అయిపోతుంటాయి కదా. ఏమే కొంచెం మేము కూడా కాన్సంట్రేట్ మీరు కౌన్సిలింగ్ చేయండి. ఆ ఇద్దరు పిల్లలు ఎవరు కౌన్సిలింగ్ ఇవ్వండి. వాళ్ళిద్దరు వాళ్ళు 30 స్ట్రెంత్ వస్తూ అంటున్నారు కదా. కొంచెం పిలిపిస్తాను, నేను పిలిపిస్తాను. మీ వల్ల అన్ని వేస్ట్ అవుతున్నాయి చూడు. ఈ బిల్డింగ్ ఎందుకు కట్టినాము, ఎందుకు మీరు నిజంగా బాగా ఉపయోగించుకుంటే మీకు ఇళ్ళ పట్టాలు అన్ని వస్తాయి కదా. మీరు ఉపయోగించుకోవడం కాక మళ్ళీ సమస్య మేడం. మాకు ఏదన్నా వచ్చినా అసలు మా దాకా ఏది రానియారు మేడం. తలార్లు ఇవారు వాళ్ళు అసలు మాకు ఏం పట్టించుకోవడం లేదు. వాళ్ళని పక్కన పెట్టు, వాళ్ళు పట్టించుకుంటారా? ఇప్పుడు ఏదైనా విషయమైనా వాళ్ళ ద్వారా కదా మేడం మాకు తెలిసేది. ఒక్క నిమిషం, వాళ్ళు పట్టించుకోకపోతే ఇక్కడ ఊరి పెద్దలు ఉన్నారు కదా, ఆ ఊరు పెద్దలు బొత్తిగా అసలు మీరు వచ్చినారనే వచ్చినారు. ఊరు పెద్దలు తొక్కి చూడడం ఎవరికి పంపించినాం మా వంట మేడం. అందరికి మా ఇండ్లు కానీ అన్ని కారేటివే, అన్ని చేసేటివే. అవన్నీ కాదమ్మా, ఒక్క నిమిషం విను. 5 సంవత్సరాలు మనము